नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरत प्रभो मद्गृहं धनधान्यादि సమృద్ధం కురు సర్వదా. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఎప్పుడైనా కూడా ఒక రూమ్కు 2 కిటికీలు ఉండాలి అని చెప్పి చాలా వీడియోస్లో కూడా చెప్పాము. ఎందుకంటే ఒక బెడ్రూమ్కు ఎప్పుడైనా కూడా ఫ్లోయింగ్ అనేది ఉండాలి. బెడ్రూమ్ అని కాదండి, ఇల్లు మొత్తానికి కూడా ఫ్లోయింగ్ అనేది ఉండాలి. ఒక కిటికీ నుంచి గాలి వెలుతురు వస్తే ఇంకో కిటికీ నుంచి గాలి వెలుతురు అనేది వెళ్ళాలి. మనం ఒక కిటికీ ఏర్పాటు చేసుకోవడం వలన అవుట్ గోయింగ్ అయినా ఇన్కమింగ్ అయినా ఒకటే ఉంటుంది. చాలామంది కూడా వెంటిలేటర్స్ పెట్టడం లేదు. ఒక రూమ్కు ఎప్పుడైనా కూడా రూమ్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే 2 కిటికీలు 2 వెంటిలేటర్స్ మీరు ఉపయోగించండి. చూడండి, 2 కిటికీలు 2 వెంటిలేటర్స్ గాలి వెలుతురు ధారాళంగా ప్రసరించేలా ఏర్పాటు చేసి ఆ ఇంట్లో ఉండి చూడండి, ఆ ఇంట్లో పడుకొని చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు అనేటివి రాకుండా ఉండాలంటే ఒక బెడ్రూమ్లో కానీ ఒక రూమ్లో కానీ 2 కిటికీలు 2 వెంటిలేటర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది శాస్త్ర నియమం. కాబట్టి మీరు ఈ నియమాలన్నీ కూడా పాటించండి. వాస్తు గురించి తెలుసుకోండి, వాస్తులో ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకోండి, అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపండి. ఎప్పుడు కూడా వాస్తు బూటకం అన్న వారికి నేను ఒకటే చెప్తాను, వాస్తు అనేది ఒక ఆరోగ్యమైనటువంటి ఇల్లును నిర్మించండి, ఆ ఇంట్లో ఉండి చూడండి. గతంలో ఇవన్నీ ఏవి కూడా లేవు, ఈ బూటకం మాటలన్నీ ఏవి కూడా లేవు. గతంలో ఆరోగ్యంగా అన్యోన్యంగా ఈ 2 మాత్రమే ప్రామాణికంగా ఉండేవి. ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత అన్యోన్యంగా ఉండాలి. ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయండి. ఇవన్నీ తెలుసుకోవాలంటే మన విజ్ఞాన్ వాస్తులో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. మీరు నెక్స్ట్ వీడియో చూడాలి అనుకుంటే, మన విజ్ఞాన్ వాస్తులో ప్రసారం అయ్యే నెక్స్ట్ వీడియో మీకు రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట బొమ్మ యాక్టివేషన్ చేసుకుంటే మీకు మేము పెట్టే వీడియోస్ నెక్స్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియో చూడండి, వాస్తు గురించి తెలుసుకోండి. నమస్తే.